హృదయంలో నీ వాక్యం ఉంచుకొందును అనుకుంటుని అని అంటాడు. అందుకే ప్రతినిత్యం మన అవయవాల్ని దేవుడికి అప్పగించి మన పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని యొక్క కనికరము పొందుకోవడమే కాకుండా దేవుని యొక్క ఆశీర్వాదమును, దేవుని యొక్క స్వస్థతను, దేవుడిచ్చే ఆ దీవెనని మనం పొందుకోవాలంటే మన అవయవాల్ని దేవుడికి అప్పగించాలి. అప్పగించినప్పుడే అవయవాలన్నిటినీ దేవుడు శుద్ధీకరించి పవిత్రపరిచి ఆయనకి యోగ్యకరంగా దేవుడు మన అవయవాల్ని మనల్ని నడిపిస్తాడు. ఇందాక మనం చదువుకున్నటువంటి యోహాను రాసినటువంటి పత్రిక 1 అధ్యాయము 9-10 వచనాల్లో ఏముంటుందంటే, మనము మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల, చాలామంది పాపాలు ఒప్పుకోరండి. కొంతమంది ఏం చేస్తారంటే మనుషుల ముందు వారు చేసిన తప్పులు, వారు చేసిన ఆ పాపాలన్నీ ఒప్పుకుంటారు. మనుషుల ముందు ఒప్పుకుంటే మనుషులు ఏం చేస్తారు, మనం చేసిన తప్పులు ఒక వ్యక్తికి చెప్తే ఆ వ్యక్తి ఇంకొకరికి చెప్పి అది పాకిపోతుంది. కానీ మనం చేసిన తప్పులు అది కంటికి కనపడేవి, కొన్ని కంటికి కనబడనటువంటి పాపాలు మన శరీరము ద్వారా జరగడం. కాబట్టి మనం చేసిన తప్పులన్నీ దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఒకసారి చదవండి యోహాను రాసినటువంటి పత్రిక 1 అధ్యాయము 9వ వచనంలో చూస్తే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదంటండి. ఎట్లా ఉండదు? మేము పాపం చేయలేదు, మేము తప్పు చేయలేదు, మేము పరిశుద్ధంగా ఉన్నాము అని చెప్తే దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వారం అవుతామంట. మనము ప్రతి నిత్యము, ప్రతి నిమిషము, ప్రతి గంట చూపు ద్వారా, మాట ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా ఏదో ఒక విధంగా మన ద్వారా పాపం అనేది జరుగుతుంది. నేను దేనిలో పాపం లేకుండా పరిశుద్ధంగా ఉన్నాను అని ఎవరైనా చెప్పగలుగుతారా? చేయొద్దండి. ఉన్నారా ఎవరైనా? ఎవ్వరు లేరండి. దేవుడు ఒక్కడే చెప్పాడు సాక్ష్యం. నిత్య పరిశుద్ధుడు అంట ఒక దైవజనులు చెప్పారు. 103వ కీర్తనలో దావీదు ఏం చెప్తాడంటే, మన పాపములను బట్టి దేవుడు మనకి ప్రతీకారం చేయలేదంట, మన దోషములను బట్టి మనకి ఆయన ప్రతిఫలం ఇవ్వలేదంట. 103వ కీర్తన కింద వచనంలో మనం చూస్తే, మనం చేసిన పాపాలని బట్టి ఆయన మనకి ప్రతీకారం చేసే దేవుడు కాదు, మనం చేసే దోషాలని బట్టి ఆయన మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు కాదు. కానీ ఆయన ప్రేమస్వరూపి, ప్రేమ కలిగిన దేవుడు. ఇందాక మీకు చెప్పాను కదండి, మనం ఒక తప్పు చేసి, ఒక పాపం చేసి ఇతరులకి చెప్తే వారు ఇంకొకరికి చెప్తారు. కానీ దేవుడు ఎట్లాంటి వాడు తెలుసా అండి? మనం చేసిన చిన్న తప్పు, అది మన చూపు ద్వారా, మాట ద్వారా, తలంపుల ద్వారా ఏ తప్పు చేసినా దేవుని ఎదుట మనం ఒప్పుకుంటే అంట ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు గనుక సమస్త దుర్నీతి నుంచి మనల్ని కాపాడతాడంట. అంతేకాకుండా ఆయన ఏం చేస్తాడంటే మనసులో, హృదయంలో పెట్టుకుంటాడు. హృదయంలో పెట్టుకొని ఏం చేస్తాడు? బయట ఎవ్వరికీ చెప్పకుండా ఆయన తన రక్తముతో ఆ పాపాలన్నీ కడిగి వేస్తాడంట. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం! ఒకసారి చప్పట్లు కొట్టండి. వాస్తవంగా చెప్పాలంటే సిలువ శ్రమని మనం అనుభవించాలి. కానీ మనం చేసిన తప్పులకి, మనం చేసిన పాపాలకి, మనం చేసిన దోషాలకి, చేయరాని తప్పులు చేసినటువంటి మనకి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన రక్తాన్ని చిందించి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. అపవిత్రులమైన, పాపాత్ములైనటువంటి మన కోసం ఆయన సిలువ శ్రమను అనుభవించి మన కోసమే ఒక్క
ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా మొత్తము రక్తమంతా పోయింది. ఆయన రక్తమంతా మన కోసమే ఆయన చిందించారు. ఆయన రక్తములో చాలా శక్తి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రతినిత్యము చేస్తున్న ప్రతి తప్పిదములను దేవుని సన్నిధిలో పాపాలని ఒప్పుకోవాలి. చాలామంది స్వస్థత కోసం ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. కొంతమందికి వెంటనే స్వస్థత జరుగుతుంది, కొంతమందికి స్వస్థత తొందరగా జరగదు. ఎందుకు అంటే కొంతమంది నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేయించుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, వారి తప్పిదాలు ఒప్పుకోరు, చేసిన పొరపాట్లు. ఉదాహరణకి ఒక వ్యాధి వచ్చిందంటే అది కారణం లేకుండా రాదండి. కొంతమంది అంటూ ఉంటారు, దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు నాకు స్వస్థత ఇవ్వలేదు, దేవుడి దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, ప్రాధేయపడ్డాను, ఇన్ని వారాలు తిరిగాను, అయినా నాకు స్వస్థత రాలేదని దేవుణ్ణి తర్వాత సేవకులను అంటారు. అది న్యాయమేనంటారా మీరు చెప్పండి? చాలామంది దేవుడి దగ్గరకు వచ్చి ఏం చేస్తారు, పరిశుద్ధులాగా ప్రవర్తిస్తారు. దేవుని దగ్గర మనం అట్లా నటించకూడదండి. దేవుడి దగ్గర యథార్థంగా ఉండాలి, యథార్థంగా తప్పులన్నీ ఒప్పుకోవాలి. మనుషుల ముందేమో మనుషుల దగ్గర అన్నీ చెప్పేస్తారు, పాప చేసిన తప్పులన్నీ. దేవుడి దగ్గర మాత్రం దాచిపెట్టుకుంటారు. అట్లా మనము దాచిపెట్టుకోకూడదు. సామెతల గ్రంథంలో మనం చూస్తే అతిక్రమములు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు, కానీ అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడు. దేవుని కనికరం, దేవుని స్వస్థత, దేవుడిచ్చే ఆ విడుదల పొందుకోవాలంటే ఏం చేయాలి? అన్నీ తప్పులన్నీ, చేసిన పాపాలన్నీ, దోషాలన్నీ దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండంలో ఆ 5 కాండాల్లో మనం చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది ప్రథమముగా పుట్టినవి తీసుకెళ్ళి యాజకుడి దగ్గరికి తీసుకెళ్ళి అవి ఇచ్చి వాటిని వధించి, మా పాపానికి, మేము చేసిన తప్పులకి పరిహారంగా మీరు మా పక్షాన దేవుణ్ణి ప్రార్థన చేయండి అని అడుగుతారు తప్పులు చేసినటువంటి వారు. కానీ క్రొత్త నిబంధనలో మనం చూస్తే దేవుడు ఏం చేశాడు, ఆ తెరని చించేశాడు. దేవునికి మనకి ఉన్న ఆ మధ్య తెరని ఎప్పుడైతే యేసయ్య మన కోసం ఆయన శిలువ బలియాగాన్ని అనుభవించాడో అప్పుడే అడ్డుగా మనకి దేవునికి ఉన్న ఆ అడ్డు కూడా చినిగిపోయింది తెర. ఎప్పుడైతే ఆ తెరని దేవుడు చించేశాడో మన ముసుగులేని ముఖంతో దేవుని కృపాసనం మీదకి మనం చేరే ధన్యతని దేవుడు మనకు అనుగ్రహించారు. అందుకే ప్రతి ఒక్కరూ మన యొక్క తప్పిదములన్నీ దాచుకోకుండా, ముసుగేసుకోకుండా, ఏం తప్పు చేయలేదు, నేను అసలు నాలో పాపమే లేదు అని కవర్ చేసుకోకూడదండి. దేవుడి దగ్గర నేను పరిశుద్ధంగా ఉన్నానని, దేవుని ఎదుట నేనే పాపం చేయకుండా ఉన్నానని అంటే దేవుణ్ణి ఏం చేసినట్లు? మనం అబద్ధికునిగా చేసిన వారం అవుతాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మన పాపాలని బట్టి ఆయన మనకి ప్రతీకారం చేయలేదు. ఎంత పాపం చేస్తున్నా, ఎంత లోకానుసారంగా వెళ్తూ ఉన్నా, దేవునికి దూరం అయిపోతూ ఉన్నా, దేవుడు మాత్రం విడిచిపెట్టలేదండి ప్రతి ఒక్కరిని. లోకంలో చాలామంది దేవుని నమ్మనటువంటి వారు ఉన్నారు, కానీ వారిని కూడా దేవుడు విడిచిపెట్టట్లేదు. అపోస్తల కార్యాల్లో మనం చూస్తే దేవుడు ఏం చెప్పారు? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడుగా ఉండాలని యేసయ్య ఆయన నిలువెల్లా ప్రతినిత్యము ఆయన 2 హస్తాలు చాపి పెట్టారంట. అందుకే మన అవయవాల్ని దేవుడికి సమర్పించి మన పాపాలను ఒప్పుకొని దేవుడికి అప్పగించి ముందుకు నడిచినట్లయితే దేవుని యొక్క కనికరాన్ని పొందుకోగలుగుతాం. దేవుడిచ్చిన మాటల్ని ప్రతి ఒక్కరి హృదయములో ఫలింపచేయునుగాక. ఆమేన్.